తిరుమలలో జరిగే అవకతవకలు మామూలుగా లేవండి. శీఘ్రంగా దర్శనం కావాలంటే 10,500 రూపాయలు టికెట్ అండి. రోజు 5,000 టికెట్లు అమ్ముతున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? తిరుపతిలో ఉన్నటువంటి డబ్బుల్ని డిపాజిట్గా పెట్టేసి వాళ్ళు రకరకాల స్కీములు పెట్టి వాళ్ళ సొంత డబ్బు రాజకీయ ప్రలోభాల కోసం చేసుకున్నారు. టికెట్ దగ్గర నుంచి అండి, ఇక్కడ దేవుడికి అవమానం ఎక్కడ జరుగుతూ ఉందంటే టికెట్ దగ్గర నుంచి టికెట్ ఇస్తారు, చింపి బుట్టలో వేస్తారు. ప్రసాదం ఇస్తారు, చింపి బుట్టలో వేస్తారు. అంటే ఏం చేస్తున్నాం మనం? దేవాలయాన్ని ఒక ధర్మ ముసుగులో వ్యాపారం చేస్తూ దోచుకోవడమే పరమావధిగా సాగుతున్నటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఆవులని కోసుకొని తింటున్నారు. ఇది ఒక హేయమైన చర్య అని చెప్పి మేము వెళ్ళి చెప్తే, ఒక సామాజిక వర్గాన్ని నువ్వు తినేటువంటి నోటి కూటిని దూరం కొడుతున్నావు అని చెప్పేసి మా నాన్నగారు చనిపోతే అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. ఈరోజు చర్చా వేదిక ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మనం చేస్తున్నాం. ఈ మధ్య మనం 2-3 చర్చా వేదికలు నిర్వహించుకున్నాం. ప్రతి చర్చా వేదికలో ఒక పోరాట వీరుణ్ణి మనం పరిచయం చేస్తున్నాం. జీవితాన్ని పోరాటంగా, సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ మన సంస్కృతిని సాంప్రదాయాలని రక్షించాలి అనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేసేటటువంటి ఒక వీరుణ్ణి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే శ్రీ కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి గారు. వెల్కమ్ రవీందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. రవీందర్ రెడ్డి గారిని తో మాట్లాడే ముందు, రవీందర్ రెడ్డి గారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ సమితికి అధ్యక్షులు, అంతేకాకుండా హిందూ జేఏసీ నేషనల్ అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అనేక కార్యక్రమాల్లో ఆయన పోరాటమే మనకి చాలా విషయాల్ని తెలియజేస్తుంది. రవీందర్ రెడ్డి గారు, అసలు మీకు ధర్మాన్ని రక్షించాలి అనేటటువంటి ఈ సంకల్పం ఎందుకు కలిగింది? ముఖ్యంగా అండి, ఈరోజు స్టార్ట్ అయినటువంటిది కాదు. మనం దేవాలయం వెళ్ళినా, తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళినా కొన్ని అన్యాయాలు చూసిన తర్వాత అవి మనం ప్రశ్నించాలనే ఒకటి ముందుగా మనకు వచ్చినటువంటి, మనం ఎందుకు ప్రశ్నించట్లేదు అన్నొక ఫస్ట్ నాకు వచ్చిన సందేహం అది. అసలు ప్రశ్నించాలి కదా, మనం ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్రశ్నించాలి కదా అని వచ్చినటువంటిదే ఈ యొక్క హిందూ దేవాలయ పరిరక్షణ సమితి. ముఖ్యంగా అన్యాక్రాంతం, దేవాలయాల దగ్గర కొన్ని వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. తర్వాత దేవాలయ సత్రాలు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద దృష్టి పెట్టి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ మనము అంటే ఏదైతే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉందో అది దృష్టి అంటే పై స్థాయిలో తీసుకెళ్ళి న్యాయస్థానంలో కూడా కేసులు వేసి పోరాడి ఇవాళ మనము కొన్ని వందల ఎకరాల భూములు కాపాడడం జరిగింది. అలాగే దేవాలయం చూస్తే ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దేవాలయంలో ప్రతిదీ చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ అన్నీ కూడా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. అంటే ఒక భక్తుడు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడి నుంచి రావాలంటే ఫస్ట్ అతను టోల్ గేట్ కట్టాలి. ఈ మధ్య కొత్తగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా టోల్ గేట్ స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ముందుగా అంటే అడవి దాటిన తర్వాతనే దేవాలయాలు ఉన్నాయి. మీరు శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఇంకోటి ఎక్కడ వెళ్ళినా. కానీ ఇవాళ కొత్తగా చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా టోల్ గేట్ వసూలు చేస్తుంది. ఇటు టోల్ గేట్ ఫారెస్ట్కి కట్టాలా, తర్వాత ఇంకోటి రోడ్డుకి కట్టాలా, తర్వాత దేవాలయానికి కట్టాలా. 1, 2, 3 3 టోల్ గేట్లు అయినాయి. మరి తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత పార్కింగ్ కట్టాలా. పార్కింగ్ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్దామంటే చెప్పులు ఇప్పితే చెప్పుల స్టాండ్కి డబ్బులు కట్టాలా. పోనీ దర్శనం చేసుకుందామంటే దర్శనానికి టికెట్ డబ్బులు కట్టాలా. అంటే ఇక్కడ హిందువులు ఒక దేవాలయాన్ని కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయిన తర్వాత హిందూ అనేది గుడికి పోవాలంటే భయపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఉంది. అమ్మ గుడికి ఎందుకు బాబు, ఇంట్లో ఇక్కడ పక్కకు పార్క్కి వెళ్దామా అనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. ఇక్కడ
శీఘ్ర దర్శనం అని ఒక టికెట్, అతి శీఘ్ర దర్శనం అని ఒక టికెట్, స్పెషల్ దర్శనం అని ఒక టికెట్, ఇలా భక్తుని ఎంతసేపు దోచుకోవడమే తప్ప ఇంకో విధంగా దేవాలయాలు ఇక్కడ దేవాలయ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా ఉండలేదు. అంటే భక్తులు వస్తే ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి, ఆ వ్యవస్థ లేదు. అరే ఇతర మతస్థులు చూడండి, ₹1 ఖర్చు లేదు వాళ్ళకి. మత మార్పులు జరుగుతున్నాయంటే కారణం అనే. ఒక దేవాలయానికి వెళ్తే వందల వేల రూపాయలు ప్రసాదం కొన్నామంటే డబ్బులే. అంటే ప్రసాదం అంటే ఉచితంగా పెట్టాలండి, దేవునికి నివేదించింది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని అమ్ముకుంటున్నారు. ఎందుకంటే దీనికి అంత కారణం కూడా ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాల చేతిలో ఈ దేవాలయాలు ఉన్నంత కాలము వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దేవాలయాన్ని ఆదాయంగా తీసుకొని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ ఉన్నారు. మరి దేవాలయాలకి ఆదాయం ఎట్లా అంటారు? దేవాలయానికి అయ్యే ఖర్చు ఏంటి? దేవాలయంలో అయ్యే ఖర్చు ఏంటి? ఆదాయం దేనికోసం కావాలా? ఆదాయము అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు, ఆదాయము ప్రభుత్వం పెట్టినటువంటి అధికారులకు జీతభత్యాల కోసం. అక్కడంతా కూడా మీరు గమనించండి, వ్యాపార కేంద్రం ఎందుకు మారిందంటే చెప్తాను. ముందుగా మనకు అక్కడ వ్యవస్థ చూసేవాళ్ళు మనకు సేవకులు, దేవాలయంలో చేసేవాళ్ళు సేవకులు. కానీ గవర్నమెంట్ వచ్చి అక్కడ హుండీలు పెట్టిందండి. మొట్టమొదటి జరిగిన కార్యక్రమే అది, హుండీలు పెట్టింది. ఏ దేవాలయంలో ఆదాయం ఎక్కువ ఉంటుందో ఆదాయం అక్కడ టికెట్లు పెడతా ఉంది. తర్వాత టికెట్లు పెట్టి 28% ఏజీఎఫ్ ఫండ్గా తీసుకుంటుంది. అంటే నేను పెట్టమన్నది ఎవరు, పెట్టి డబ్బులు తీసుకోమన్నది ఎవరు? దేవాదాయ శాఖ ప్రభుత్వంలో ఎందుకండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వానికి ఎందుకు? దేవాదాయ శాఖ నీకు ఎందుకు? ఏవి లేవు మరి. ఇప్పుడు చర్చిలు లేవు, మసీదులు లేవు, కానీ దేవాలయం ఎందుకు? దేవాలయంలో ఆదాయం ఉంది కాబట్టే. చర్చిల్లో కూడా ఆదాయాలు ఉన్నాయి కదా, ప్రభుత్వంలో సంబంధం లేదు కదా వాటికి. కాదు కదా, చర్చిల్లో కూడా ఇప్పుడు దశం భాగాలు అండ్ మసీదుల్లో జకాతులు, ఇవన్నీ చర్చిలకి మసీదులకి ఆదాయాలే కదా. ఆదాయం ఉన్న ప్రభుత్వ ఆధీనంలో లేవు. అదే ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఇప్పుడు ఇది సెక్యులర్ రాజ్యం అని చెప్పి చెప్పుకుంటున్నాం. సెక్యులర్ రాజ్యం అనుకుంటూ దేవాలయాల్ని మాత్రమే కంట్రోల్లో పెట్టుకొని తక్కిన వాటిని వదిలేయడంలో ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం విషయం ఏమిటి? దాంట్లో ఉన్న ఎక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తున్నాయో అక్కడే. ఎందుకంటే హిందువులు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. హిందువులు మొక్కులు, కానుకలు, హుండీలో బంగారము, వెండి, డబ్బులు బాగా వేస్తారు. అందుకనే ఈ దేవాలయాలు ప్రభుత్వం తీసుకుంది. ధర్మానికి సంస్కృతికి చిహ్నాలైనటువంటి దేవాలయాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీటిల్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి ఎలా తీసుకురావాలి? ఎప్పుడైతే రాజకీయ జోక్యం ఉండదో అప్పుడే ఈ యొక్క దేవాలయాలు కానీ, హిందుత్వం కానీ, దేవాలయ వ్యవస్థ కానీ బాగుంటుంది. అసలు దేవాలయ నిర్మాణము 16 కళలతో ఉంది. అంటే ఒక దేవాలయంలో చదువు చెప్పాలి, ఒక దేవాలయంలో కళ నేర్పించాలి, ఒక దేవాలయంలో అన్నదానం చేయాలి. ఇట్లా 16 రకాలుగా సేవలు అందిస్తేనే దేవాలయం. కానీ ఇక్కడ దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా చేసి డబ్బులు దండుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా హిందువులు స్పందించి మా దేవాలయాలు మాకు ఇవ్వాలని చెప్పి పోరాడితే మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే అడిగేవాడు లేడు. ఇక్కడ మనం ఇంకొక తప్పు కూడా చేస్తున్నామంటే, దేవాలయానికి వెళ్ళే భక్తుడే ఫస్ట్ తప్పు చేస్తున్నాడు. ఎందుకు? టికెట్ కొనడం ఫస్ట్ భక్తుడు చేసే తప్పు. టికెట్ కొనకండి, ధర్మదర్శనంలో వెళ్ళండి, అరగంట లేట్ అవుతుంది, తప్పేముందండి? ఇప్పుడు ఒక తెలియని వాళ్ళు ఇంటికి వస్తే మనము ఇంటికి రానిస్తామా? గేట్ బయటనే పెడతాం. తెలిసిన వాళ్ళు వస్తే కొంచెం కూర్చోండి అంటాం. బాగా తెలిసిన వాళ్ళు వస్తే ఇంట్లో మర్యాద చేస్తాం. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటే దేవుడికి మీకు మంచి సంబంధంగా ఉన్నట్టు. ఏదో తెలియనాడు వచ్చి వెళ్ళిపోయినట్టుగా మీరు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని 2 నిమిషాల్లో దర్శనం చేసుకొని టక్కున వెళ్ళిపోయామంటే మీకు దేవుడికి అనుసంధానం లేదండి. అక్కడ ఎప్పుడైతే దేవాలయంలో ఉండి మీరు అక్కడ నిద్ర చేసి దేవుడితో అనుసంధానం అయినప్పుడే ఆ భక్తుడికి ఒక కలిగేటువంటి ఏదైనా పుణ్యం. కానీ మీరు వ్యాపార కేంద్రంగా మార్చేదే భక్తుడిగా భావన జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు తొందరగా దర్శనం అయిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి అంటే నీకు దేవుడికి ఉన్నట్టు సంబంధం ఏముంది? చాలా బాగా చెప్పారు, చక్కగా వివరించారు రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 70 సంవత్సరాల నుంచి, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ పరిస్థితి ఇట్నే కొనసాగుతుంది. కొందరు ఇప్పుడు దేవాలయాలు స్టేట్ అధీనంలో ఉంటాయి. స్టేట్ అధీనంలో సెంట్రల్ దీని మీద, అంటే ఆర్టికల్ 25 దీని ప్రకారం సెంట్రల్కి దీని మీద పెద్ద ఇది ఉండదు, అజమాయిషి ఉండదు.
ప్రతి స్టేట్లో చాలా చాలా స్టేట్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో నాన్ హిందూ రాజ్యం ఏలాడు. అవును. అండ్ అటు తమిళనాడుకు పోతే అసలు దేవుడే లేడు అనేవాళ్ళు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. దాన్ని టెంపుల్ స్టేట్ అంటారు. ఇక ఆ తర్వాత కేరళకి వెళ్తే కేరళలో నాస్తికులు రాజ్యం. ఇటు కర్ణాటకకు వస్తే దేవాలయాల్ని ఎట్లా దోచుకోవాలా అనేటటువంటి ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఈ పరిస్థితుల నుంచి మన దేవాలయాల్ని బయటకు తీసుకొని వచ్చి మన సంస్కృతిని కాపాడాలి? ముఖ్యంగా ఇక్కడ దేవాలయాలు కాపాడాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉందని మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. తమిళనాడుకి వెళ్తే అక్కడ అజమాయిషిది, అక్కడ అర్చకుడిది. మీరు దేవాలయం మీరు గమనించండి, ఏదైతే దేవాలయం ఉందో అక్కడ అజమాయిషి ఆ అర్చకుడిదే ఉంది. ఎప్పుడైతే అర్చకులు అంతా ఒక్క తాటిపై ఉంటారో దేవాలయం మన చేతిలో ఉంటుంది. ఇక్కడ మనకేంటిలే, గుడికి తాళం పెడితే మనకేంటిలే అని అన్నప్పుడు మన ఐకమత్యం లేదు. అక్కడంతా బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉన్నారు, అర్చకులంతా ఐకమత్యంగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా అజమాయిషి చేస్తే వెంటనే వాళ్ళు పెన్ డౌన్ చేసినట్టుగా దేవాలయాన్ని మూసేస్తారు. దేవాలయాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసాం ముందుగా. ఎందుకు? స్కేల్స్ కోసము, జీతాల కోసము, వచ్చిన ఉండి డబ్బులని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం దగ్గర అరాకార జీతాలు తీసుకుంటున్నాం. జీతాలు తీసుకొని ఇవాళ కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇక్కడ మైనస్ ఎక్కడ ఉందంటే, ఎప్పుడైతే మనం ప్రభుత్వానికి అప్పచెప్పామో, అంటే 1967లో యాక్ట్ వచ్చింది, ఎండోమెంట్ యాక్ట్. ఎండోమెంట్ యాక్ట్ యాక్చువల్గా వచ్చిన కారణం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు ఎండోమెంట్, దేవాలయ భూములు కలిపి రెండుగా ఎండోమెంట్ యాక్ట్ వచ్చిందండి. ఆ తర్వాత ఏమైంది, రాను కాలంలో రెవెన్యూ మారిపోయిందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ సపరేట్ అయింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది. ఏదైతే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఆ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని అది మేమే మెయింటైన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అజమాయిషి చేశారు. చేసి ఇక్కడ స్కేల్ ఏదైతే అంటే ఫస్ట్లో ఈ దేవాలయానికి వచ్చే ఆదాయంలో హుండీలోంచి పర్సంటేజ్ పంచుకునేవాళ్ళండి. అంటే సేవ చేసేవాళ్ళు హుండీలో వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఏం చేసేవారంటే బ్రాహ్మణుడికి ఇంత, తర్వాత అక్కడ సేవ పరిచారకులకి ఇంత, ఇలా పంచుకునేవాళ్ళు. కోట్ల రూపాయలు రావడం వల్ల ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఆ డబ్బును తీసుకొని తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు. గతమైన ఏపీలో చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే నిధులన్నీ కూడా ప్రభుత్వ స్కీములకు మార్చారు. కోట్ల రూపాయలు ఈ దేవాలయంలో ఉన్న డబ్బులు, తిరుపతిలో ఉన్నటువంటి డబ్బుల్ని డిపాజిట్గా పెట్టేసి వాళ్ళు రకరకాల స్కీములు పెట్టి వాళ్ళ సొంత డబ్బు రాజకీయ ప్రలోభాల కోసం చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మా దేవాలయాల జోగులు రాకుండా మా భక్తులు, అంటే ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి. అక్కడ ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీలలో నిరుద్యోగ రాజకీయ అడ్డాలుగా మారిపోయినటువంటిది. ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ రాజకీయాలకు అడ్డగా ఉండండి దేవాలయాలు. వాడికి ఎమ్మెల్యే సీటు రాలేదంటే దేవాలయాల్లో వాడికి చైర్మన్ పోస్టు, లేదంటే ధర్మకర్త పోస్టు. ధర్మకర్త అంటే ధర్మకర్త కాదండి, ధర్మాన్ని హరించేవాడే కర్తగా ఉంటున్నాడు అక్కడ. ధర్మకర్త అంటే వాడు ధర్మం చేసేలా ఉండాలి. కానీ ఏదైతే దేవాలయంలో ధర్మకర్తల మండలి అని చెప్పి నిరుద్యోగ రాజకీయ నాయకులంతా కూడా అడ్డగా మార్చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాల్లో మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని పోరాటాలు, నాకు తెలిసిన పోరాటాలు మీరు చేసినవి, ఇప్పుడు మన యాదగిరిగుట్టలో ఆ స్తంభాల పైన కారు బొమ్మ, కేసీఆర్ బొమ్మ, దాని గురించి కాస్త చెప్పండి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఒక దేవాలయం నిర్మించేటప్పుడు రకరకాల చిహ్నాలు పెడతారు. అంటే చరిత్ర చెప్పడానికి, గతంలో జరిగినటువంటి చరిత్ర చెప్పడానికి పెడతా ఉంటారు చిహ్నాలన్నీ. దేవాలయం నిర్మాణం శాశ్వతం కాబట్టి. అందులో కేసీఆర్ బొమ్మ పెట్టారు. మేము దాన్ని ప్రశ్నించడం జరిగింది. కేసీఆర్ బొమ్మ పెడితే మరి ఎందుకంటే కేసీఆర్ గారు చేసింది అన్నారు. అంటే కేసీఆర్ చేసిందంటే ఆ ఇంట్లో డబ్బులతో చేయలేదు, ప్రజల డబ్బు సొమ్ముతో చేశారు కాబట్టి అది ఆబ్జెక్షన్ చేశాం. చేసినప్పుడు వెంటనే గవర్నమెంట్ స్పందించింది. ఒక కేసీఆర్ బొమ్మనే పెట్టలేదు, అందులో కారు బొమ్మ, పథకాలు, గవర్నమెంట్ పథకాలు కూడా పెట్టారు. ఇది ఎక్కడిది అంటే ఒక దేవుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేయాలా? కృష్ణదేవరాయలు కొన్ని వందల దేవాలయాలు కట్టాడు, ఎక్కడైనా ఫోటో పెట్టుకోలేదు కనీసంగా. అలాంటిది ఇక్కడ ఫోటో పెట్టడానికి మేము హిందూ దేవాలయ పరిషత్ తీవ్రంగా ఖండించింది. దాన్ని పెద్ద ఎత్తున ధర్నా చేసాం. ధర్నా చేస్తే వెంటనే దగ్గరుండి ఆ చిహ్నాలు, అక్కడ మేము లోపలికి వెళ్తే బయటపడ్డాయి ఏంటంటే అన్ని మత చిహ్నాలు ఉన్నాయి అందులో. అన్ని మత చిహ్నాలు ఉన్నాయి అందులో, గోడ, పంజా, అలా రకరకాలుగా అన్ని మత చిహ్నాలు ఉన్నాయి. అది చాలా అబ్జెక్షనబుల్గా మాకు అనిపించింది. తర్వాత కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,
వీళ్ళ బొమ్మలు పెట్టారు. అసలు ఏంటి, అసలు ఇవాళ హిందుత్వం ఉందంటేనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన బొమ్మలు ఉండాలి. కానీ మీరు ఎవరు పెట్టారు? హిందువులే కానీ అసలు వాళ్ళ బొమ్మలు పెట్టారు. అందుకే దాన్ని పూర్తి స్థాయిగా హిందూ సంఘాలు మరి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి దాన్ని అబ్జెక్షన్ చెప్తే గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించి వాళ్ళు దాన్ని తీసేయడం జరిగిందండి. అది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం ఏంటంటే మన దేవాలయాల్లో ఇలాంటి చర్యలు రాకుండా మన అందరికి కూడా అంటే కొత్త దేవాలయ నిర్మాణం చేస్తే ఎలా ఉండాలని మనం చేయడం జరిగిందండి. తర్వాత ఇంకొక విషయం, దేవుడి ప్రసాదం దానిపైన దేవుడి బొమ్మ వేసేవాళ్ళు. అవునండి, అవునండి. ఆ పోరాటం కూడా చేసాం. పోరాటం చేసి అది ఎలా అంటే ఇప్పుడు దేవుడి అంటే భక్తుడు దేవాలయానికి వస్తే టికెట్ దగ్గర నుంచి అండి, ఇక్కడ దేవుడికి అవమానం ఎక్కడ జరుగుతూ ఉందంటే టికెట్ దగ్గర నుంచి టికెట్ ఇస్తారు, చింపి బుట్టలో వేస్తారు, ప్రసాదం ఇస్తారు, చింపి బుట్టలో వేస్తారు. అంటే ఏం చేస్తున్నాం మనం? దేవుడు ఏమైనా అడిగాడా నా ఫోటో పెట్టమని? అది ఒక పవిత్రానికి గుర్తు. అది పెట్టేటప్పుడు ఆలోచించాలి తర్వాత ఏం చేస్తున్నామని. దాన్ని వెంటనే మేము ఈవో కృష్ణవేణి గారు ఉండే అప్పుడు మనతో పాటు కొన్ని హిందూ సంస్థలు వచ్చి దాన్ని అబ్జెక్షన్ చేశాము. వెంటనే త్రూ మొత్తం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఆ సర్క్యులర్ ఇష్యూ అయ్యి ఇప్పటికీ అంటే దేవుడి బొమ్మ టికెట్ల పైన కానీ దీని మీద వేయట్లేదు. అది హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సాధించిన ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకా కూడా ఉన్నాయి, పెళ్లి పత్రికల మీద వేస్తూ ఉన్నారు, తర్వాత రకరకాల పాంప్లెంట్ల మీద కూడా వేస్తూ ఉన్నారు, బీడీల కట్టల మీద వేసేవారు ఇంతకుముందు, ఈ గణేష్ బీడీ అని ఈ వాటి మీద కూడా తీయించడం జరిగిందండి. వాళ్ళతో మాట్లాడి తీయించడం జరిగింది. వాళ్ళు స్పందించారు, కొంతవరకు తెలుసుకున్నారు, అంటే మనం చేసేది తప్పు అని తెలుసుకున్నారు, స్పందించారు. ఇప్పుడు కొందరు మాత్రం అంటే ఈ పెళ్లి కార్డుల మీద చేయలేకపోతా ఉన్నాము. దాన్ని కూడా ఒక ఉద్యమంగా జనాలకు అవేర్నెస్, శుభకార్యానికి సంబంధించింది. తర్వాత ఏమవుతుంది అన్నదే శుభకార్యం కాదనట్లేదు, తర్వాత ఏమవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేస్తే బాగుంటుందని మా ఒక మంచి ఆలోచన, మంచి పోరాటం, అభినందించదగ్గ విషయం ఇది. అండ్ ఇంకొక విషయం మీరు మొదట్లో చెప్పారు, మేము చాలా ఇప్పుడు ప్రతి దేవాలయానికి గుడి మాన్యం అని మాన్యం ఉండేది. అది భక్తులు ఇచ్చింది లేకపోతే రాజులు ఇచ్చిందో మాన్యం ఉండేది. ఆ మాన్యాలన్నీ మాయమైపోతున్నాయి. మరి వాటిని ఎట్లా సంరక్షించుకోవాలా, దానికి సంబంధించినటువంటి రికార్డులని వాటినంతా ఎట్లా పబ్లిషైజ్ చేయాలా? ఇప్పుడు ఈ గుడికి ఇంత మాన్యం ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు అవన్నీ మనకి ఈరోజు వెబ్సైట్లు ఇవన్నీ వచ్చినాయి, ఆ వెబ్సైట్లలో పెట్టాలి కదా. మరి ఎందుకు ఈ పని చేయడం లేదు గవర్నమెంట్? దాని మీద మీరు ఏమన్నా పోరాటం చేశారా? ముఖ్యంగా అండి, రాజుల కాలం నుంచి కూడా రాజులు ఒక దేవాలయం నిర్మిస్తే దాని నిర్వహణ ఆలోచించి వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం నిర్మిస్తే దీనికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు కేటాయించి దాని మీద వచ్చే ఆదాయమే ఈ దేవాలయం. అటువంటి అర్చకుడికి ఇచ్చినటువంటి భూములు కొన్ని ఉన్నాయి. అంటే అర్చకుడికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే దాని మీద వచ్చే ఆదాయంతో అర్చకుడు జీవనోపాధి కలిగేది. తర్వాత దేవాలయ నిర్వహణలో వచ్చే ఖర్చు, ఆ పూల మాలలే కానీ ప్రసాదాలకే కానీ ఆ పండించినటువంటి ఒక ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక నిర్వహణలో చేసేవాళ్ళు. ఇలాగా మనకు ఒక దేవాలయానికి కొన్ని 100 గోవులు ఉండేవండి. ఒక దేవాలయానికి అవి గోచర భూములుగా ఉన్నాయి, ఆ గోచర భూములుగా కూడా ఉన్నాయి రికార్డులో. అయితే ఇట్లా కొన్ని 100,000 ఎకరాల భూములు ప్రతి దేవాలయానికి ఉండేది. అవి అన్యాక్రాంతం అవ్వడం వల్ల అంటే ఎప్పుడైతే అన్యాక్రాంతం అయిన ఎందుకు అంటే ఈ దేవాలయంలో ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యమే ఈ అన్యాక్రాంతానికి మూలం. ఎప్పుడైతే అధికారులు కూడా కలిసి చేస్తుండొచ్చుగా. అయితే ఎప్పుడైతే ఇక్కడ వ్యవస్థ అంటే ధార్మిక వ్యవస్థ ఏదైతే ధార్మిక మండలి మనం ఏదైతే ఉందో, ఒక దేవాలయానికి ఒక గ్రామ కమిటీ అంటే ధార్మిక మండలి ఏర్పాటు చేయాలి. ఆ మండలి ఉన్నటువంటి అధికారులంతా కూడా తప్పుదోవ పట్టించి ఒక దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళ స్వలాభాగాలకు సొంత రిజిస్టర్లు అంటే సొంతంగా మార్చుకొని ఈ అన్యాక్రాంతం అవడం వల్ల 1967లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ, అందుకే చెప్పాను రెవెన్యూ ఎండోమెంట్ కలిసి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏర్పాటు పడ్డది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది రెవెన్యూ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని లక్షల ఎకరాల భూములు ఈ యొక్క దేవాలయాలకు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అనుసంధానం జరిగింది. అనుసంధానం జరిగిన ప్రక్రియలో ఏం జరిగిందంటే రికార్డు ఏదైతే ఉందో అప్పుడు ఒక గెజిట్ ఇష్యూ చేస్తారు. ఎండోమెంటు 1987లో ఒక గెజిట్ ఇష్యూ చేస్తారు. ఇదంతా కూడా దేవుడి మాన్యము అని చెప్పి
అప్పుడు ఏమైంది, ఈ దేవుడి మాన్యం అంతా కూడా కబంధ హస్తాల్లో ఉంది. ఇక్కడ జరిగే ఆటోమేటిక్గా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. పక్క అంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు అధికారం ఉన్నదే దోపిడీ జరిగిపోయింది. మిగిలిన భూములు ఇప్పుడున్నటువంటి భూములు, ఇప్పుడున్నటువంటి భూమిలో కూడా ఈ రాజకీయ నాయకుల దందా. ఎలా ఏమంటారు, ఈ బీద వాళ్ళకు భూములు ఇవ్వాలంటే ఈ గోచర భూములే, దేవస్థానం భూములే. ఇలాగా ఈ రాజకీయ నాయకులు దోచుకోవడం జరిగింది. తర్వాత పెత్తందారులు దోచుకోవడం జరిగింది. కొన్ని వందల ఎకరాల భూములు అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. మేము కొన్ని వందల ఎకరాలు మా దృష్టికి వచ్చినటువంటి రికార్డు అయితే మార్చలేరు. ఎక్కడైతే రికార్డు కూడా మీరు ఇది గమనించండి, ముంతకల్, సేత్వార్, కాసరా పహాని, అరండల్ పహాని అని మనకు రికార్డు ఉంది. ఈ సేత్వార్ అంటే మనకు బ్రిటిష్ కాలం అటువంటి కాలంలో సేత్వార్ అంటారు. ముంతకల్ అనేది ఈ అయితే బ్రిటిష్ వచ్చిన తర్వాత ముంతకల్ ఏర్పడింది. 1954-57 మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాసర పహానీగా ఏర్పడబడింది. తర్వాత అరండల్ పహానీ అని ఉంది. ఈ రికార్డులలోనే అప్పటి నుంచి కూడా రికార్డు ఉంది. ఈ రికార్డు సరిచేసి, అంటే ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డుని ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది పెత్తందారులు రికార్డులు మార్చుకొని దేవాలయ భూములని కొట్టేయడం జరిగింది. ఇవన్నీ రికార్డు తీసి కొన్ని వందల ఎకరాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వ అధీనంలో వచ్చేలాగా మేము చాలా వరకు చేయగలిగాం. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంతో పోరాటం అనేది ఒక సంస్థగా మాకు ఒక పెద్ద ఇదైపోయింది. ఎందుకంటే అధికారం ఉంది కదా, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు రాసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఆర్టీఏని కూడా దేవాలయ వ్యవస్థకు దూరం చేశారండి. ఎలా చేశారంటే ఆర్టీఏ వేస్తే ఓ దేవాలయంలో ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆర్టీఏ కోర్టులో వేశారు. దేవాలయాలన్నీ కూడా ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇది ఎవరు పడితే వాళ్ళకు ఆర్టీఏలో ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేసి పెండింగ్ పెట్టారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాము. ఆర్టీఏ నుంచి తీసేయండి, మా సొమ్ము మాకు సమాధానం చెప్పడానికి మీకు ఇదేముందండి. కాబట్టి ఆర్టీఏ కూడా దేవాలయాల్లో రావాలని పోరాడుతూ ఉన్నాము. దాని మీద కూడా దృష్టి పెట్టాము. ఎందుకంటే ఆర్టీఏలో ఇప్పుడు దేవాలయాల్లో మీకు సమాచారం ఇవ్వరు. హైకోర్టులో ఉన్నది అని కారణంగా మేము ఇవ్వట్లేదు అని చెప్పేస్తారు. కమిషనర్కి పెడితే దేవాలయం పెడితే కమిషనర్, ఇదే పూర్తి సమాచారం రాదు. అంటే సామాన్య మానవుడికి ఇక్కడ వచ్చే ఆదాయం తెలియదు, ఆస్తులు తెలియదు. అంత విషయాన్నంతా డార్క్లో ఉంచి ఎవడి పాటికి వాడు దోచుకుంటున్నాడు. దేవాలయాన్ని ఒక ధర్మ ముసుగులో వ్యాపారం చేస్తూ దోచుకోవడమే పరమావధిగా సాగుతున్నటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎండోమెంట్ అంటే దోచుకోవడం. ఒక అధికారి లాంగ్ స్టాండర్డ్ ఫోకల్, ఒక అధికారి 2 సంవత్సరాలు ఉండాలి ఒక దగ్గర. నిన్న చూస్తే మీరు యాదాద్రి చూస్తే ఒక 22 మంది ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైందండి? ఆఫ్టర్ 14 years, 16 years, 17 years. అంటే 17 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫరా? 17 సంవత్సరాలు ఒక ఉద్యోగి ఒక స్థాయిలో ఉంటే ఎంత స్కామ్ చేయాలా? మొన్నటికి మొన్న 5,000 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి చేశారు. ఎంత స్కామ్ జరిగిందండి? అక్కడ పర్యవేక్షణ కమిటీ ఏదండి? ఏమీ లేదు. వైటీడీఏ పేరు మీద కొన్ని వందల ఎకరాల భూమి వాళ్ళు సేకరించడం జరిగింది ప్రజల దగ్గర నుంచి. మరి అది ఎంత ఏమైంది? కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు చేసేది ఏంటి? ఇంతవరకు దాని మీద ఒక కమిటీ లేదండి. వైటీడీఏ కమిటీ అని వేశారు, అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి లెక్కలు చెప్పలేదు. ఈవో గీతా గారు అని ఉన్నారు, వారు ఎలా అంటే ఒక నియంతగా పరిపాలించారు. 5-6 సంవత్సరాలు కూడా నియంతనే. ఎలాంటి సమాచారం ఉండదు, మౌలిక వసతులు ఉండదు భక్తులకి. కనీసంగా మహిళలు అంటే వాష్రూమ్స్కి వెళ్ళాలని ఇబ్బంది పడ్డ పరిస్థితి. అలాంటివి మేము దృష్టికి తీసుకెళ్తే మేము ఏం చేయాలండి? ఇది ఒక మహిళగా మాట్లాడేటువంటి మాటలండి ఆవిడ. ఇవాళ లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు కాబట్టి వెంటనే వాళ్ళు సస్పెండ్ అయ్యారు. కొంతమంది అధికారులు నిన్న మొన్న సస్పెండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్త అధికారులు వచ్చారు. మరి చూడాలి, ఈ ప్రభుత్వం కూడా పాత పందాలో వెళ్తుందా, కొత్త ప్రభుత్వం ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక మచ్చ ఏంటంటే ముస్లిం అన్యూన్యంగా ఉంటుందన్నటువంటి ఒక మచ్చ ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వీళ్ళు హిందువులుగా బతుకుతారా లేదంటే మళ్ళీ పాత పందాలలో నడుస్తారా అనేది చూడాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అంత గొప్ప విషయాన్ని మీరు సరే. తర్వాత ఇంకొక విషయం రవీందర్ రెడ్డి గారు, మీరు గోరక్షణలో కూడా చాలా పోరాటం చేశారు. చాలా లారీల్ని ఆపి అర్ధరేత్రులు, దాని గురించి కొంచెం చెప్పండి నాకు. అది చాలా పెద్ద ఇదండి. ఎందుకంటే గోరక్షణ చేసే వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, అర్ధరాత్రి వాడు ఎలా ఉంటాడో తెలియదు. అన్య మతస్థుడు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇక్కడ మనకి ఎలాంటి ఆయుధాలు మా దగ్గర ఉండవు, వాడి దగ్గర ఆయుధాలు ఉంటాయి. లీగల్గా గవర్నమెంట్ చేయాల్సిన పని చట్టం చెప్తా ఉంది, ఇక్కడ ఆవుల్ని ఎద్దుల్ని కొయ్యొద్దు, ఒకవేళ కోస్తే ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికెట్ ఉండాలి, అంటే ఇది వ్యవసాయానికి విత్తనానికి పనికిరాదు అనే ఒక సర్టిఫికెట్ ఉండాలి అని చెప్పేసి మొన్నటికి మన సుప్రీంకోర్టులో కూడా ఒక జీవో కొత్తది వచ్చింది. గోవుని అంటే గో ఆధారిత దాన్ని ఎలాంటి చంపడానికి రైట్ లేదండి. కానీ ఇవాళ వందల ఆవులు కూడా ఇవాళ కబైలాకి వెళ్తున్నాయి. అంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యమే. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక కార్యకర్తగా నేను రాత్రులు అక్కడ మేల్కొని కొన్ని వందల ఆవులు కాపాడడం జరిగింది. ఆ పరిస్థితిలో స్వయంగా ఎన్నో బాధలు పడడం కూడా జరిగిందండి. నాకు ఒక విషయం తెలుసు. ఇప్పుడు ఆ విషయంలో మీరు సోషల్ బైకాట్ కూడా చేశారు. సోషల్ బైకాట్ కూడా చేశారు. ఆ విషయం గురించి చెప్పండి కాస్త. సోషల్ బైకాట్ అంటే అండి, ఇప్పుడు గ్రామాలు చనిపోయినప్పుడు. అవునండి, అవును. అయితే యాక్చువల్గా జరిగింది ఏంటంటే అండి, గ్రామాలలో పండగలు అని చెప్పి ఒక సామాజిక వర్గం ఏం చేస్తుందంటే ఆవులను తెచ్చి కోసుకొని తింటూ ఉంటారు. ఇది ఒక హిందువులుగా ఉండి తప్పు అని చెప్పి చాలా గ్రామాలలో చెప్పడం జరిగింది. అక్కడ గ్రామ సర్పంచ్కి వెళ్ళి చెప్పడం, ఇలా చెప్పే క్రమంలో ఒక గ్రామంలో కోస్తూ ఉంటే అడ్డుకోవడం జరిగింది. దాన్ని మా మీద కేసు పెట్టారు. ఎలా అంటే వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నటువంటి రైట్స్ ప్రభుత్వం కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టపరమైనటువంటి కేసులు మా మీద పెట్టారు. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి నేను తిరుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పొద్దున్న లేస్తే హిందువులుగా చెప్పుకొని పొద్దున్న లేస్తే దేవాలయాలు వెళ్ళి ఒక పక్క దేవాలయ పూజలు జరుగుతున్నటువంటి ప్రాంతం, అంటే యాదగిరిగుట్టలో ఒక పక్క దేవాలయానికి పూజ జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే కింద ఆవులని కోసుకొని తింటున్నారు. ఇది ఒక హేయమైన చర్య అని చెప్పి మేము వెళ్ళి చెప్తే దాంట్లో మా ఒక సామాజిక వర్గాన్ని నువ్వు తినేటువంటి నోటికూటిని దూరం కొడుతున్నావు అని చెప్పేసి మా నాన్నగారు చనిపోతే అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడం జరిగిందండి. ఎలా జరిగిందంటే అంటే మామూలుగా మన ఊర్లలో ఎలా ఉంటుందంటే అంత్యక్రియలు చేసేవాళ్ళు ఒక సామాజిక వర్గం వచ్చి చేస్తూ ఉంటుంది. పాడె కట్టడము, చితి పేర్చడము, ఇవి చేస్తూ ఉంటే నా మీద డిమాండ్ ఏంటంటే నువ్వు వచ్చి తప్పైందని చెప్పి నాకు మా కాళ్ళు పట్టుకోవాలా, మాకు 80,000 రూపాయలు నష్టపరిహారం కట్టిస్తే మీ యొక్క నాన్నగారి అంత్యక్రియలు చేస్తాము, లేదంటే శవం అక్కడ కుళ్ళిపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి గ్రామస్తులంతా వెళ్ళి వాళ్ళని బతిమలాడి అలా పద్ధతి కాదండి, ఎందుకంటే ఆయన తండ్రి పోయిన బాధలో ఉన్నాడు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే లేదు మా కాళ్ళు మొక్కాలా, మాకు 80,000 నష్టపరిహారం అంటే అప్పుడు ఒకటే అనుకున్నానండి, నేను మాత్రం తల వంచేది లేదు, నేను తప్పు చేయలేదు. మా కార్యకర్తలము అంతా మనం కలిసి ఒక పాడె కట్టుకోవడమే కానీ చితి అదన్నీ కూడా బాజా డప్పులు కొట్టడం అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా చేసుకొని కార్యక్రమం చేశామండి. చేస్తే బట్టలు ఉతికే వాళ్ళ ఇంటికి రాకుండా, కేశఖండన చేయకుండా ఇంటికి రాకుండా అడ్డుకున్నారు. ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కేశఖండన కానీ బట్టలు ఉతకడం కానీ చేస్తే మీ ఇంటికి చెప్పులు కడతాము, మీ దర్వాజాకు చెప్పులు కట్టి మీకు కూడా వాడి కట్టిన బతే మీకు పడుతుందని చెప్పి వాళ్ళు మమ్మల్ని బాగా హారాస్మెంట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఇంకా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి ఇట్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు. సోషల్ బైకాట్ అనేది చట్ట విరుద్ధము కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున గొడవ అయిందండి. అప్పుడు పెద్ద మనుషులు అంతా మాట్లాడారు, కానీ వాళ్ళ మీద కేసు అయింది. 16 మంది మీద కేసు అయింది. ఇక మేము కార్యక్రమం చేసుకున్నాం, నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో అంటే ఒక సామాజిక వర్గము ఖచ్చితంగా ఆ పని ఆచారంగా చేస్తూ ఉన్నారు. అది తప్పు అని చట్టాలు చెప్తూ ఉన్నాయి. ఇన్ని చెప్పినా కానీ వాళ్ళు మారట్లేదండి. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా కూడా చూసిన వాళ్ళు కూడా మారాలన్న కోరిక. ఎందుకంటే సనాతన ధర్మంలో గోవు గొప్పతనము ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. మీరు మదన్ గుప్తా గారు, ఎందుకంటే మీకు వందే గోమాత్రం అనే విషయంలో కూడా మీకు అవార్డు రావడం జరిగింది, అబ్దుల్ కలాం అవార్డు, నాకు తెలుసండి. చాలా అంటే ఇప్పుడు ఆ విషయం సందర్భం కాబట్టి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గోవు గురించి చెప్పాలంటే అండి, గోరక్షణలో చాలా ఆటుపోట్లు ఉంటాయండి. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. ఇది తిరుపతిలో అన్యమతస్థుల ప్రచారం అండ్ తిరుపతి దేవాలయంలో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండడం అండ్ శ్రీశైలం దేవాలయంలో కూడా అన్యమతస్థుల ప్రభావం అండ్ మీరు దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ఇది షాపులు శ్రీశైలం మీద. ఈ పరిస్థితుల్ని ఎట్లా ఎదుర్కోవాలంటారు? ఇప్పుడు నిన్నగాక మొన్న
ఆ, తిరుపతిలో తిరుమలలో నమాజ్ చేస్తున్నారని ఆ, వచ్చింది. మరి ఇప్పుడు అన్నీ జరిగేటప్పుడు ఇక ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? అండ్ ఆలయాలు ప్రభుత్వ చేతుల్లో ఉండడం వలన ఇప్పుడు చట్టాన్ని అయితే చేయాలి కదా, చట్టాన్ని అనుసరించాలి కదా, దానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన ప్రపంచంలో హిందువుల తలమానిక దేవాలయము. మనకంటూ ఒక దేవాలయం ఉంది అంటే అది తిరుమల తిరుపతి మాత్రమే. హిందువుల దేవాలయం అని గర్వంగా మన గుండె మీద చేసుకొని చెప్పుకున్నటువంటి దేవాలయము తిరుమల తిరుపతి దేవాలయాలు. ఇక్కడ గత ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక చట్టం కూడా చేశారు. 747, 746 అనేటువంటి చట్టం చేశారు. ఈ 747 అనేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవాలయంలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగవద్దు ప్రాంతంలో. మరియు తిరుపతిలో కూడా 746 అనేటువంటిది ఒక తిరుమలే కాకుండా తిరుపతే కాకుండా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 18 దేవాలయాలకు ఈ యొక్క చట్టం వర్తిస్తుందని చెప్పేసి చట్టం చేసి జీవో చేయడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. కానీ తిరుమలలో గతంలో మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వమే అన్నమతస్తుల ప్రభుత్వం. అక్కడ విచ్చలవిడిగా అన్యమత ప్రచారం జరిగింది. ఏకంగా బస్ టికెట్లపైనే అన్నమత ప్రచార శ్లోకాలు వేయడం జరిగింది, వాళ్ళ బైబుల్ శ్లోకాలు. తర్వాత పైన అంటే మేము ఎలా అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఉల్టా మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఒక ఆఫీసరు నేరుగా చర్చిని వెళ్ళడం లేడీ అయితే ఆ రిస్క్ కూడా అండి, అంటే మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మేము కొన్ని హిందూ సంస్థలు కలిసి ఎవరైతే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అన్యమతస్థులు వారు దినచర్య ఏంటి, వాడు రోజు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి మేము మా స్ట్రింగ్ ఆపరేషన్ను అంటే ప్రాణాలకు తెగించి చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ అంటే డైరెక్ట్ చర్చిలోకి వెళ్ళి వీడియోలు పెట్టి వీడియో షూట్ చేసుకొచ్చి మేము రికార్డు చేసి అవి మేము కేసు వేయడం జరిగిందండి. విడ్డూరం ఏంటంటే కేసు వేస్తే వాళ్ళ తరఫున పోరాడేవాడు మళ్ళీ తిరుమల దేవస్థానం. చూడండి, అంటే ఇక్కడ అన్యమతస్తులు ఉన్నారని చెప్పి కేసు వేసాం మేము. కేసు వేసి వాళ్ళ ప్రూఫ్తో మనం ఇస్తే వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళ తరఫున పోరాడేది తిరుమల దేవస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ దేవాలయాలు అంటే ముఖ్యంగా తిరుమలలో, ఎందుకంటే తిరుమల ఒక మాఫియా మారిపోయిందండి. ఎక్కడ అధికారిని కదిలించలేమండి. ఎక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తానండి. గోవిందరాజస్వామి దేవాలయానికి బంగారు తాపడం అని చెప్పేసి ఒక 100 కేజీల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ దేవాలయానికి ఇచ్చడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఒక 50 కేజీల అవకతవకలు జరిగినాయి. క్లియర్గా ఎలా జరిగిందంటే అక్కడ పనిచేసేవాడు అన్యమతస్తుడు. మేము రెడీగా పట్టుకున్నాం, రూమ్లెస్ లాక్ చేసాం అతన్ని. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు కావాలనే తిరుపతి మీద ప్రాపగండం తిరుమల మీద ప్రాపగండం చేస్తున్నారని చెప్పి మమ్మల్ని చేయడం జరిగింది. వీళ్ళకి ప్రూఫ్తో ఇవ్వాలని చెప్పి మేము కొన్ని హిందూ సంస్థలన్నీ కూడా వెళ్ళేసి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని లాక్ చేసాం. తిరుమల అంటే గోవిందరాజస్వామి గుడికి వాళ్ళు ఒక స్టోరేజ్ ఇచ్చారు. అంటే ఈ పనిచేసే అటువంటి ఈ సామాను ఇవంతా కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళు ఉండేలాగా. అతను తమిళనాడు నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఇద్దరు వాళ్ళని పట్టుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళకి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి అప్పచెప్తే, విజిలెన్స్ అధికారికి అప్పచెప్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసు చేయమండి అంటున్నారు. కేసు ఎందుకు చేయాలండి? మేము పట్టించాం కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టించాం, వీడియో సహా ఉన్నాయి. వారు ఏం చెప్పారంటే ఆ విజిలెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు, కిషోర్ గారు ఎవరు, వారి దగ్గరికి వెళ్తే వారేమంటారు, మా పరువు పోతుందండి ఇలాంటివి మీరు చెప్తే. అంటే చేస్తే పరువు పోదు. అన్యమతస్తుడు వచ్చి ఇక్కడ పనిచేసి వాడు అక్కడ తాగుతున్నాడండి. బాటిల్స్ దొరికాయండి, ఏది క్వార్టర్ బాటిల్లో గోపురం మీద దొరికాయండి. ఎంత నీచమైనటువంటి పని. తర్వాత అక్కడ అవకతవకల విషయంలో మీకు చెప్తాను. కాపర్ కోటింగ్ ఉంటుంది, మామూలు కాపర్ షీట్కి గోల్డ్ కోటింగ్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, షీట్కి మధ్యలో మోల్డ్ చేసేటప్పుడు ఒక షీట్ అంటే 2 ఇంచెస్ ఎక్కువ, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టి షీల్డ్ కొట్టాలి. వీళ్ళు ఏం చేశారు, ఆ 2 ఇంచ్ కట్ చేసేస్తారు. కట్ చేసి పెట్టి మధ్యలో పెయింట్ వేస్తున్నారు, గోల్డ్ పెయింట్. దానిలో పర్యవేక్షణ చేసి తనిఖీ చేసేవారు ఎవరండి? ఎవరు లేరు. అయితే ఇది మేము పట్టించాం, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే కోర్టుకి వెళ్ళాం. కోర్టులో అంటే వాళ్ళకు మేము ఫస్ట్ అధికారులకు ఇస్తే అధికారులు మేమేం చేయలేమండి, మేము చేసేదంతా కరెక్ట్గా ఉందంటే కోర్టులోకి వెళ్ళామండి. కోర్టులోకి వెళ్ళి అది ఆ న్యాయస్థానంలో నించుంటే
అక్కడ చూసిన తర్వాత న్యాయస్థానంలో కూడా మాకు అనిపించింది, వెంకటేశ్వర అసలు ఉన్నావా స్వామి నువ్వు అని ఒక డౌట్ వచ్చిందండి. ఎలా అంటే మా కేసు వాదించేటువంటి అడ్వకేట్ వాదన వినట్లేదండి. ముందు మేమేమో ప్రైవేట్ కంప్లైంట్ మాది, ఇక్కడ అన్యాక్రాంతం అవుతుందండి, 100 కేజీల బంగారము, ఈ 100 కేజీల బంగారాన్ని ఇలా చేస్తున్నారు, ఎవిడెన్స్ చూడండి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఒక అడ్వకేట్, అంటే అక్కడ ఉంటారు కదా వకాలతు, తిరుపతి నుంచి తిరుమల వాళ్ళు స్టాండింగ్ కమిటీ వాళ్ళు వచ్చేసి ఏదోనండి వీళ్ళు మొత్తం దర్శనాల కోసం ఇలా చేస్తున్నారు అని పక్కన వేసేసారండి. అసలు మా స్టే కోసం పెట్టినట్టు ఫైలే తీసుకోలేదు. ఇలాంటి న్యాయస్థాయి అక్కడ న్యాయవాది కూడా ఏం చెప్తారంటే, మీకేం కావాలయ్యా, మీకు దర్శనం కావాలి అంతే కదా, అంటే దర్శనం కోసమా? అన్యాక్రాంతం అవుతుంది బాబు, కోట్ల రూపాయలు విలువలు పక్కదారి పట్టిపోతున్నాయి అంటే దేవుడి సొమ్ము తింటున్నారా బాబు అని పట్టించుకునే నాదులు లేదండి. ఇవాళ తిరుమల పరిస్థితి అదే, క్లియర్గా చెప్తున్నాను. ఇవాళ నేను ఈ మన తెలుగు వన్ ఛానల్ ముఖంగా తిరుమలలో జరిగే అవకతవకలు మామూలుగా లేవండి. 10,000 రూపాయల టికెట్ విషయంలో మీకు చెప్తాను. శీఘ్రంగా దర్శనం కావాలంటే 10,500 రూపాయల టికెట్ అండి. రోజు 5,000 టికెట్లు అండి. రోజు 5,000 టికెట్లు అమ్ముతున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? శ్రీవాణి ట్రస్ట్కి పోతుంది. రోజు 5 కోట్లండి. శ్రీవాణి ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది తిరుపతికి సంబంధించినటువంటిది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి రోజు 5,000 కోట్లు, 5 కోట్ల రూపాయలు రోజు వస్తుంది దానికి ఇన్కమ్. నెలకెంత అండి? 150 కోట్లు అండి. ఎక్కడ పోతుందండి డబ్బు అంతా? దీన్ని మీరు ప్రశ్నించే వాళ్ళు ఎవరండి? మేము ప్రశ్నిస్తే మా స్థాయి సరిపోవట్లేదు. ఏదైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారులు, పెద్ద స్థాయి అధికారులు, న్యాయవాదులు కూడా ఎందుకులే తిరుపతి, ఎందుకులే అని చెప్పి వాళ్ళ హిందువుల సొమ్ము అంతా కూడా అన్యక్రాంతమయ్యే పరిస్థితి ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన ఏదో అంటారు చూడండి, సీసా మారిన నీళ్ళు అవే అన్నట్టుగా పరిస్థితి అదే అయిపోయిందండి. మొన్నటికి మొన్న చూడండి, ఇక్కడ తిరుమలకి వెళ్ళే దారిలో మొత్తం గుట్కా, సిగరెట్లు, మందు అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే పైకి వెళ్ళేటప్పుడు విజిలెన్స్ చెకింగ్ ఉంటుందండి. ఇంత చెకింగ్ ఉండి కూడా పైకి వెళ్ళాలంటే ఇంత చెకింగ్ దాటుకొని పైకి వెళ్ళాలి. కానీ పైకి వెళ్తే కూడా భక్తుడి జేబులో సిగరెట్లు దొరికినాయండి. మేము రెడ్ హ్యాండెడ్ తీసాం. మాకు డౌట్ వచ్చింది. అక్కడ కూర్చొని బిడీ తాగుతున్నారు కొంతమంది ముస్లింలే. మళ్ళీ బాబు నీకు ఈ సిగరెట్లు ఎక్కడే అంటే, ఎక్కడైతే నీకెందుకు అంటే, విజిలెన్స్ ఉండి ఇంత ఒక పకడ్బందీ సెక్యూరిటీ ఉండి ఏం జరుగుతుంది అసలు దేవాలయంలో? ఈ విజిలెన్స్ ఏం చేస్తున్నారు మీరు అంటే? మీకు ఒక బీడీ వచ్చిందంటే బాంబు రాదా? రాదండి. వస్తుంది. మందు వచ్చిందంటే బాంబు రాదా? విజిలెన్స్ వ్యవస్థ ఏమైపోయింది? దీన్ని ప్రశ్నించడం జరిగితే మా మీద ఇంటెలిజెన్స్ ఇదండి. ఏదైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వారి నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే, నేనే నీ అంత అంటే ఈవో తర్వాత విజిలెన్స్ అధికారే అతను అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వరండి, గేటు మూసేస్తారు. హిందూ సంస్థలు వస్తున్నాయంటే గేటు మూసేస్తారండి. గేటుకి లోపల ఆఫీస్కి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వాటి ముందు మేము పడికాపులు కాయాలి. మాకు ముందు మొత్తం పోలీసులే. అంటే మేము అన్య మతస్థులమా, టెర్రరిస్టులమా, లేదంటే ఇంకెందుకు? అసలు మాట్లాడితే పోయిందే ఉంది. ఒక విజిలెన్స్ అధికారి ఇక్కడ తప్పు జరుగుతుందని మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని పర్యవేక్షించాల్సింది పోయింది. మమ్మల్ని మీరు కలవకుండానే మాట్లాడరా? గతంలో ఉన్నట్టు ఈవో ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి మేము 3 సంవత్సరాల పోరాటం రోడ్డు మీద చేస్తే ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పే వాదన ఏంటంటే, ఎందుకండి బయట పెట్టడం ఇవన్నీ, తిరుమల పవిత్రత దెబ్బతింటుందండి అంటే లోపల నుంచి కుళ్ళిపోతూ ఉంటే. కాదు, బయట పెట్టకపోయినా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఓకే, అది తీసుకోరు కదా. అక్కడ జరిగేది ఏంటంటే లోపల నుంచి కుళ్ళిపోతుందండి. మీద మీకు ఏదో నీట్గా కనబడుతుంది, వ్యవస్థ కుళ్ళిపోతుంది, దేవాలయ పవిత్రత దెబ్బతింటా ఉంది అన్న ఒక మా బాధను మీరు పట్టించుకోండి అని చెప్పితే ఆ అధికారి కూడా నిర్లక్ష్యం అండి. ఇక్కడ ప్రభుత్వం మారినా కానీ ఇంకా అధికారులు మారలేదండి, అలాగే ఉన్నారు. ఒక అధికారి ఈవో సొంతంగా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా వ్యవస్థ చాలా మారాల్సింది ఉంది. మేమే ఏదైతే 16 మందిని మేము ఐడెంటిఫికేషన్ చేసి ఎవిడెన్స్ ఇచ్చాం, కానీ సుమారుగా 200 మంది అన్య మతస్థులు అక్కడ తిరుమలలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వారిని గుర్తించండి. వారిని గుర్తించి మీరు అక్కడి నుంచి వాళ్ళని తొలగించి మీరు ఇంకో డిపార్ట్మెంట్కి మార్చుకోండి. మేము కాదనట్లేదు. ఇప్పుడు దేవుడిని నమ్మినవాడే అక్కడ సేవ చేయాలి. నమ్మని వాడు మా ప్రసాదం తినడు, మా డబ్బులు అంటే మా జీతాలు తీసుకుంటాం,
మా డబ్బులు వాడి జీతం కావాలా? మా డబ్బు కావాలి వాడికి, మా ప్రసాదం వద్దు, మా నమ్మకం లేదే. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హిందూ సంస్థలన్నీ కూడా ఒకటే చెప్తా ఉన్నాయి ఏంటంటే, దేవుణ్ణి విశ్వసించిన వాడికి, నమ్మిన వాడిని, ఇక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం, ఏడుకొండలవాడ వెంకటరమణ నీవే దిక్కు అన్నవాడినే మీరు ఇక్కడ ఉద్యోగంలో పెట్టుకోండి. మీరు డ్రెస్ కోడ్ పెట్టండి, నామాలు పెట్టుకోరండి, తిరునామాలు పెట్టుకోవడానికి సిగ్గా. మేము ఒకరిని పట్టుకుంటే వాడికి ఇక్కడ ప్లేబాయ్ టాటా ఉందండి, వాడిని ఎలా పట్టుకున్నామంటే భక్తుడే మీద అరుస్తున్నాడు వల్గర్గా, నడు తోసిస్తున్నాడు భక్తుల్ని. ఏంటయ్యా నువ్వు దేవాలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్నావు, మీ మాట్లాడే విధానం ఏంటంటే ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి చూడండి అని ఎంత గర్వం అక్కడ. అటెండర్ అంటే వీడికి అంతా కూడా రాజకీయ అండ ఉండడం వల్లనే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయొద్దని మా డిమాండ్. ఇప్పుడు 2 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా దానికి అంటే ధర్మకర్తని ఇంకా ధర్మకర్త మండలి లేదు, తర్వాత పూర్తి ప్రక్షాళన కూడా జరగాలి. ఎందుకు జరగాలి, ఎలా జరగాలంటే గత ప్రభుత్వం చేసిన తప్పుని మనమంతా ఎత్తి పొడిచి చూపించాం. గతంలో మీరు రాజకీయ నాయకులు కూడా మీరు కూడా చెప్పారు, కానీ మీరు వచ్చిన తర్వాత చేసే పని ఏంటి? ఏదైతే ధర్మకర్త మండలిలో రాజకీయ నిరుద్యోగులు అడ్డగా మార్చకండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిరుద్యోగ రాజకీయ అడ్డగా మార్చకండి. ఇప్పటికైనా ధర్మకర్తని, ధర్మంగా ఉండేవాడిని, ధర్మం చేసేవాడిని, దేవాలయానికి ఇచ్చేవాడిని పెట్టండి. దేవాలయం దగ్గర దొబ్బుపోయేవాడిని, దర్శనాల పేరు మీద టికెట్లు అమ్ముకునే వాళ్ళని, మరియు దర్శనాల పేరు మీద ఈ యొక్క దందా చేసే వాళ్ళని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఈ ప్రభుత్వం చేయొద్దని హిందూ సంస్థలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేదంటే తీవ్ర స్థాయిలో మా పోరాటం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరేదైతే ధర్మకర్త మండలి చేస్తున్నారో అది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా హిందూ సంస్థల్లో పనిచేసే వాళ్ళని, హిందూగా జీవించే వాళ్ళని మీరు ధర్మకర్తల మండలిలో పెడితే ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారని నా ఒక విన్నపం అండి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి విషయంలో అండి ఒక 16 డిపార్ట్మెంట్లు అండి, మొత్తం 16 డిపార్ట్మెంట్లు. ఈ 16 డిపార్ట్మెంట్లలో జేఈఓలు, ఏఈఓలుగా కొంతమందిగా ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే అన్నమతస్థులుగా ఉన్నారు. ఆ వ్యవస్థ అంతా కూడా మీరు గమనిస్తే పై స్థాయిలో ఉన్నవాడు తప్పు చేస్తే కింది స్థాయిలో ఉన్నవాడు అందరికీ కూడా తప్పు 100% చేస్తారు. ఎందుకంటే మాకేంటిలే అన్న ఒక ధోరణిలో వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఏదైతే హైందవ సంఘాల ఐక్యవేదిక ఒక కేసు వేసేయడం జరిగింది, దాన్ని దృష్టిలో తీసుకొని అన్య మతస్థులను వెంటనే తొలగించాలి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. ఏదైతే తిరుమల పవిత్రతను ఈ యొక్క ప్రభుత్వం కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీశైలంలో మీకు తెలిసిందే, మీరు నేను కూడా కలిసి వెళ్ళాం. అక్కడ అన్యమతస్థుల షాపులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. దాని మీద మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. దేవాలయం వాళ్ళే దాన్ని కౌంటర్ చేశారు. దాని గురించి దేవాలయం కాదండి, ప్రభుత్వం చేసింది. అయితే శ్రీశైల దేవస్థానము ఒక జ్యోతిర్లింగము, ఒక శక్తిపీఠము, 2 కలుపుకున్నటువంటి దేవాలయం. ప్రపంచంలోనే ఈ 2 కలిసి ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయం అంటే శ్రీశైల దేవాలయం మాత్రమే. ఇది చెప్పుకోదగ్గది. ఎందుకంటే శక్తిపీఠము మరియు జ్యోతిర్లింగము ఈ 2 కూడా కలిపి ఉన్నటువంటి దేవాలయంలో ఎంత పవిత్రంగా ఉండాలి. కానీ ఇక్కడ కొంతమంది అన్యమతస్థులు అక్కడ రాజ్యమేలుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల అండతో అక్కడ అన్యమతస్థులు ఎలా అంటే వాడి శాసనం, అక్కడ కుల్లా మీద పేరు చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, రజాక్ రఫీ అనేటువంటి వాళ్ళు ఇద్దరు శాసిస్తూ ఉన్నారు దేవాలయాన్ని. బినామీలతో టెండర్లు, ప్రసాదం టెండర్ వాడిదే, సెక్యూరిటీ టెండర్ వాడిదే. మొన్న మాంసం కూడా ఏదో వచ్చిందని విన్నాం, దా విషయం కూడా చెప్తాను. తర్వాత అక్కడ దేవాలయంలో ఎలాంటి నిర్మాణాలు జరగాలన్నా వాడిదే. అవి అడ్డుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మీద దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు చేశారంటే గతంలో బుట్టా శ్రీకాంత్ రెడ్డి గారని కొంతమంది అక్కడ కొంతమంది హిందూ నాయకులు ఉన్నారు, వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే వాడిని మొత్తం మూకుమ్మడిగా, వీటికి సంబంధాలు ఎలా ఉన్నాయంటే టెర్రరిస్టుల సంబంధాలు ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళకు. నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే గొడవ జరిగిందో, ఈ శ్రీకాంత్ రెడ్డి మీద దాడి జరిగిందో, అతను కారు తగలబెట్టారు, అతన్ని చంపే ప్రయత్నం చేస్తే ఈయన కారు ఎక్కించాడు వాళ్ళ మీద కారు ఎక్కించి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. మూకుమ్మడి దాడి, సుమారుగా 300-400 మంది ముస్లింలు వచ్చేసి వాళ్ళు దాడి చేశారు. అంటే
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ముస్లిం వ్యవస్థ ఉందో వీళ్ళకు టెర్రరిస్టుల సంబంధం ఉంది. పక్క టెర్రరిస్టుల సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతిదానికి మన వాళ్ళు హిందూ వాళ్ళు అక్కడ అడ్డుకుంటున్నారు. వీళ్ళ రాజు రాకుండా చేసి ఒక భయం పుట్టించాలి, ఎవడైనా ఒకరిని చంపేస్తే ఎవరు రాడు అన్న ఒక ఇదితో అక్కడ శ్రీశైల దేవస్థానం అంతా కూడా ముస్లిం కబంధాస్తాల్లో ఉంది. గతంలో హైందవ సంఘాల ఐక్య వెళ్ళి ఈవోతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కొన్ని సుమారు ఒక 20-22 షాప్స్ని ముస్లింలకు ఇచ్చేశారు డైరెక్ట్గా. ఎండోమెంట్ వ్యవస్థలో ముస్లిం ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ వాళ్ళు క్లియర్గా వాళ్ళ పేరు మీదే అంటే గత ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసి కోర్టులో వాళ్ళ తరఫున పోరాడిందండి. చూడండి ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందో. మనము దేవాలయం నుంచి పోరాడాల్సిన వాళ్ళు మనం పోరాడాలి. అంటే ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ పీపీ మన గవర్నమెంట్ నుంచి పోరాడి అది మా దేవాలయం, మా పవిత్రతకు మీరు అడ్డుగా ఉంది, ఇక్కడ అన్యమత ప్రచారం జరుగుతుంది, ఈ యొక్క శ్రీశైల ప్రాంతంలో మాంసము మద్యము విచ్చలవిడిగా మీరు తెచ్చుకొని తినడముతో ఈ అపవిత్రం ఏర్పడుతూ ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి కేసు వేసి మనం పోరాడితే దానికి ప్రభుత్వం సపోర్ట్ చేసిందే. సపోర్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా కేసుని ఓడిపోయేలాగా వాళ్ళు చేస్తే ఆ విషయంలో మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి. మన రామాలయం విషయంలో హరికృష్ణ జైన్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందని చెప్పి పేపర్లని సబ్మిట్ చేసాం. వారు కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీశైలంలో ఎలా ఉందంటే అండి రాజకీయ నాయకుల ప్రాబల్యం 100% ఉంది. ఎందుకంటే ఈవోని శాసించేది అతడే. ఫస్ట్ ఈవో ఫోన్ చేయాలి ఎవరికి? లోకల్ ఎమ్మెల్యేలకి ఫోన్ చేసి జాయినింగ్ కావాలి. ఇంకేం చేస్తాడండి ఈవో ఏం చేయలేడు. సార్ రాజకీయం. గతంలో ఉన్నటువంటి ఈవో కొన్ని మేము అంటే హైందవ సంఘాలు వెళ్ళి కొన్ని మనము అంటే గోవులని తరలించే ప్లాన్ చేశారండి. ఎలా అంటే రైతు సాధికార సమితి అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ఈ గోశాలలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఇక్కడ నుంచి తరలించేస్తే ఈ గోశాలలో కొంచెం బర్డన్ తక్కువ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేశారు. దీన్ని అడ్డుకోవడం జరిగి ఇవాళ 1600 గోవుల్ని కాపాడడం కూడా జరిగిందండి శ్రీశైల దేవస్థానంలో. నేను వన్ ఆఫ్ ద ఆ శ్రీశైల గోశాల కమిటీలో ఒక డైరెక్టర్గా అంటే మెంబర్గా కూడా ఉన్నాను. అంటే పాలక మండలితో పాటు నేను మరి కర్నూలు నుంచి బసవరాజు గారు, తెలంగాణ నుంచి నేను, ఆంధ్రప్రదేశ్ నుంచి బసవరాజు గారు కమిటీలో ఉన్నాం. ఆ 1800 గోవులు కాపాడడం జరిగిందండి. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే హిందూ సంస్థల ఇన్వాల్వ్మెంట్ వల్లనే కాపాడుకోవడం జరిగింది. లేదంటే వాళ్ళ అక్రాంతం అయిపోతుండే. రైతు సాధికార సమితికి ఇస్తే ఎక్కడ ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికి తీసుకుంటున్నాడు ఎవరికి తెలుస్తుందండి. శ్రీశైలంలో గోశాలకు గొప్ప పవిత్ర ఉందండి. ఎలా ఉందంటే ఈ గోవులన్నీ కూడా అడవికి వెళ్ళి మేసి వస్తాయి. అవునండి. అక్కడ జరిగేటువంటి గోమూత్రం దగ్గర నుంచి, గోపేడ దగ్గర నుంచి, గో విభూతి దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి చాలా పవిత్రమైందండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వనమూలికలు శ్రీశైల దేవస్థానంలో శ్రీశైల నల్లమల్ల అడవుల్లో ఉన్నాయి. ఆ అడవుల్లో ఆ గోవులు మేసి వచ్చి మనకు పవిత్రమైనటువంటి ఆ గోపంచకము, గోమయము. తర్వాత మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ గోమయంతో విభూతి చేసి మనము స్వామివారికి అభిషేకానికి అమ్ముతున్నారు. దానితో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా అండి? సంవత్సరానికి 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కేవలం గోమయంతో చేసేటువంటి విభూతికి. ఇంకా గో అరకు, తర్వాత గోమూత్రము, తర్వాత ఇలా చాలా ఉన్నాయి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆదాయం వచ్చేటువంటి గోశాలని మీరు నిర్వీర్యం చేద్దాం అనుకున్నారే. చూడండి అంటే రాజకీయ కుట్ర ఎలా ఉందో. ఇంత గొప్ప దేవాలయంలో ఇంత పెద్ద గోశాలని గోవుని స్వయంగా వాళ్ళు పోషించాలి. అలాంటిది ఇక్కడ గోవుని తప్పించేసి వాళ్ళు చేద్దామన్న ఒక వాళ్ళ కుట్రని భంగం చేశాం. ఎందుకంటే ఇది హిందూ సంస్థల విజయంగానే భావిస్తాను. అలాగే శ్రీశైలంలో ఇప్పటికీ కూడా ఒక 14 షాప్స్ ఏవైతే దుకాణాలు ఉన్నాయో అవి స్టే తెచ్చుకొని అలాగే ఉన్నారండి. వాళ్ళకి రాజకీయ నాయకులు అండ ఇప్పటికీ ఉంది. వాటి మీద సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే ఒక చిన్న దుకాణం బడ్డీ కొట్టి నడిపించుకునే వాడు సుప్రీంకోర్టులో పోరాడే శక్తి ఉందే. చూడండి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి హస్తాలు ఏంటంటే రాజకీయ నాయకుల హస్తాలు క్లియర్గా ఉన్నాయి. శ్రీశైల దేవాలయ పవిత్రతను కాపాడుకోవాలంటే అన్ని మతస్థుల్ని వెంటనే అక్కడి నుంచి తరమాలండి. ఇక్కడ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో శ్రీశైలంలో కొంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారని చెప్పి వాళ్ళకి ఈగల పెంట దోమల పెంటలో వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి కేటాయించడం జరిగింది.
ఇప్పటి వరకు ఎవరిని అక్కడ జరపలేకపోయారే. ఇప్పటికి చూడండి, మీరు అక్కడ చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, మందు కొడుతున్నారు. ఇంతమంది పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అధికారులు చూస్తూ ఉన్నారే. మీరు ఇంతకుముందు చెప్పారు మాంసం తీసుకొస్తున్నారు, పూల బుట్టల్లో పెట్టి కింద మాంసం పెట్టి పైన పూలు పెట్టి తరలిస్తుంటే పట్టుకోవడం జరిగిందండి. స్వయంగా దేవస్థానం అధికారులే పట్టుకున్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. ఇప్పటికి దేవాలయంలో కూతవేటు దూరంలోనే శ్రీశైలం అంతా కూడా అపవిత్రంగా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నా డిమాండ్ ఏంటంటే వెంటనే ప్రక్షాళన చేయాలి, శ్రీశైల ప్రక్షాళన కూడా జరగాలి. జరగకుంటే శ్రీశైలం మిగలదండి. మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా మనము, జ్ఞానవాపి పరిస్థితి ఏంటి, తర్వాత మధుర పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా ఎన్ని సంవత్సరాలు పోరాడతాం. ఇప్పుడు జనసేన నాయకుడు ఆయన జగన్కి ఒక అల్టిమేటం ఇచ్చాడు, దేవాలయాల జోలికి వస్తే నాశనం అయిపోతారని చెప్పారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వము తర్వాత ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు కూడా మనం హిందూ సంఘాల నుంచి హెచ్చరించేది ఏంటంటే దేవాలయ పవిత్రత కాపాడంలో ముందుండండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మీరు చేయగలుగుతారు. కాబట్టి హైందవ సంఘాలు ఒకటే కోరుతూ ఉన్నాయి, మీకున్నటువంటి అధికారాన్ని ధర్మాన్ని రక్షించడంలో మీరు ఉపయోగించమని కోరుతా ఉన్నాం. చాలా విషయాలు చెప్పారు రవీందర్ రెడ్డి గారు. నిజంగా విన్నారు కదా, దేవాలయాలు మన సంస్కృతికి పట్టుగొమ్మలు. అటువంటి దేవాలయాల్ని రక్షించుకోవడం హిందువులుగా మన ప్రథమ కర్తవ్యం. ఇటువంటి పోరాట వీరులు దానికోసం వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళ శరీరాల్ని సైతం అర్పించి పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం అండగా నిలుద్దాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. మరో చర్చావేదికతో మీ ముందుకు వస్తాం.